నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక ఎంపీకి, ఎమ్మెల్యేకి మధ్య జరుగుతున్న వివాదం గురించే చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదం రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఆ అనంతపురం జిల్లాకు చెందిన ఎంపీకి, ఎమ్మెల్యేకి మధ్య డబ్బుల విషయమై ఈ వివాదం చెలరేగింది. ఎంపీ గారు రైల్వే కాంట్రాక్ట్స్ టెండర్స్ తీసుకుని వర్క్స్ స్టార్ట్ చేస్తుంటే ఒక నియోజకవర్గంలో ఆ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ పనులు జరిగితే మాకు కూడా 10% వాటా కావాలని డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఆ ఎంపీ గారు పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. ఇట్లా ఎమ్మెల్యే గారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని. పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకొని సొంత పార్టీ ఎంపీని డబ్బులు అడగడం ఏంటని కూడా క్వెషన్ చేసింది. ఇట్లా పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు అనే రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్‌లో మేము కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఆ డబ్బులు ఎలా వస్తాయని తిరిగి పార్టీ అధిష్టానాన్ని లెక్క చేయడం లేదు ఎమ్మెల్యేలు. చంద్రబాబు నాయుడు గారి మెతక వైఖరిని చూసుకొని ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణమే ఎమ్మెల్యేల అవినీతి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రము అని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టిన దృష్టి ఎమ్మెల్యేల పనితీరుపై పెట్టలేదు. తద్వారా పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో మనం అందరం చూసాం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరే అవలంబించడం వల్ల పార్టీలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు అనే ఆరోపణ ఉంది. ఒక తప్పు చేసిన ఎమ్మెల్యేని ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తే మిగతా ఎమ్మెల్యేలు అవినీతి చేయడానికి భయపడతారు. లేదంటే ఎమ్మెల్యేల అవినీతి వలన పార్టీకి చాలా నష్టం భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి విషయంలో ఎన్ని కంపెనీలు టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చేసినా కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఎమ్మెల్యేల పనితీరును బట్టే పార్టీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.